నాన్నని అడిగితే చెప్పడం లేదు, అత్తయ్య నోరు విప్పడం లేదు. అసలు మీరు వెళ్ళిపోయారా లేదంటే ఏదైనా జరిగి నాన్న వెళ్ళిపోమన్నారా? అవన్నీ చెప్పడానికే ఫోన్ చేశాను. అసలు ఏం జరిగిందంటే ఎవరితో ఫోన్లో? ఫ్రెండ్ నాన్నా. సిరి అయితే మాట్లాడకమ్మా. మీ పెద్దనాన్న విన్నాడంటే మళ్ళీ ఏదో ద్రోహం చేయటానికి అనుకుంటాడు. అలాగే నాన్న. హలో, ఫోన్లో కుదరదులే అక్క. ఊరు చివరి కలుద్దాం, మనం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. అలాగే, బాయ్ బాయ్. అమ్మయ్యా, ముసలోడు మా అమ్మ మాటలకు పడిపోతాడు అనుకున్నాను. మొండోడు వినలేదు, నేనే విను. నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీరు చెప్పింది నాకు అర్థమైందమ్మా. మా అన్నదమ్ముల్ని కలపాలని ఇంత శ్రమ తీసుకుని వచ్చిన మీ మంచి మనసుకి కోటి దండాలు. కానీ మేము కలవడం ఇక జరగని పని. కలవలేనంత కలహాలు ఏమొచ్చాయో నాకు తెలీదు, కానీ మీ రెండు కుటుంబాలు కలవాలని మాత్రం ఓ మనిషి కోరుకుంటోంది. కలిస్తే చూడాలని ఆరాటపడుతోంది. ఆమె కోసమైనా కలవాలని మాకు మాత్రం ఉంటే సరిపోదండి, మా పెద్దనాన్న కూడా ఉండాలి.